హే గాయ్స్, ఇవాళ పొద్దున్నే కొంచెం లేట్గా లేగడం వల్ల డైరెక్ట్గా డామినోస్ నుంచి 2 చికెన్ పిజ్జాలు అయితే ఆర్డర్ చేసుకొని ఫినిష్ చేసా. లంచ్కి ఏంటంటే నేను లక్కీ నుంచి ఒక చికెన్ కర్రీ దాంతోపాటు చికెన్ కీమా పరాటా అయితే ఆర్డర్ చేసుకొని ఫినిష్ చేశాను. బట్ అది సరిపోలేదు అనిపించింది. అందుకని వెంటనే ఒక డబుల్ ఎగ్ చికెన్ నూడిల్స్ దాంతోపాటు డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఈ రెండు ఆర్డర్ చేసుకొని ఫినిష్ చేశాను. ఇక ఆ తర్వాత ఒక మంచి స్లీప్ వేసాను. సాయంత్రం ఏంటంటే జూబ్లీ హిల్స్ సైడ్ వెళ్ళాను పని ఉందని. అక్కడ థాయ్ క్రీమరీకి వెళ్ళిపోయి ఒక చాక్లెట్ స్వర్లు అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇక నైట్ డిన్నర్ విషయానికి వచ్చేసి కుకట్పల్లిలో ఉన్న పల్లవిందు రెస్టారెంట్కి వెళ్ళిపోయానా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏంటంటే ఒక కౌంచపెట్ట ఫ్రై, దాని తర్వాత మా ఫ్రెండ్ కూడా ఆర్డర్ చేసిన పన్నీర్ పకోడాలో ఒక హాఫ్, ఆ తర్వాత ఏంటంటే ఒక కాజు పన్నీర్ పులావ్ అయితే వేసి ఫినిష్ చేశాను. లాస్ట్లో ఏంటంటే ఫ్రీగా పానిచ్చారు కాబట్టి అది కూడా ఇస్తాను అనమాట. చెప్పడం మర్చిపోయాను, డ్రైవ్ ఈజీ అని ఒక యాప్ అయితే ఉండిద్ది. ఇది డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరినీ హైదరాబాద్లో ఉన్న అన్ని డ్రైవింగ్ స్కూల్స్కి అయితే కనెక్ట్ చేస్తూ ఉండదు అనమాట. సింపుల్గా యాప్ ఇన్స్టాల్ చేసి డేట్ టైమ్ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఏ కార్లో అయితే డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్నా సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసామంటే మనకి ఇక్కడ డ్రైవింగ్ క్లాస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. పైగా వీళ్ళ దగ్గర ఈఎంఐ క్రెడిట్ కోడ్ ఆప్షన్ ఉండిద్ది. అది బయట ఏ డ్రైవింగ్ స్కూల్లో కూడా మనకి అవైలబుల్గా ఉండదు అనమాట. ఇక లైవ్ ట్రాకింగ్ యూజ్ చేసి ట్రైనర్ మనల్ని ఎప్పుడు రీచ్ అవుతారో కూడా మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత చెప్పాలంటేనేమో మనోళ్ళు యాప్లోనే మనకి టెస్ట్, దాంతోపాటు లైసెన్స్ ప్రిపరేషన్ ఇవి కూడా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. పైగా టైం కుదరకపోతే క్లాసెస్ని మనం రీషెడ్యూల్ చేసుకొని తర్వాత అయినా కానీ మనం అటెండ్ అవ్వచ్చు అనమాట. ఇక నైట్కి ఏంటంటేనేమో నేను ఫస్ట్ ఈ తిక్షక్ గాడి దగ్గరికి వెళ్ళిపోయి ఒక ఐస్ క్రీమ్, ఆ తర్వాత ఏంటంటే ఒక వాటర్ మెలన్ మొహిటో అయితే ఇస్తా. సైడ్ చూస్తే వింగ్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా ఒక ప్లేట్ అయితే ఆర్డర్ చేసుకొని ఫినిష్ చేసేద్దామా.